నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నావా? బాగున్నా సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు గడ్డం యాదగిరి. నేను తెలుసా నీకు? సార్. ఏం పేరు? నా పేరు నీ పేరు రఘునందనరావు సార్. ఎంత మీ వయసు ఎంత ఇప్పుడు? మాది 55 సార్. 55ఆ? ఏం కళాకారులు? చింది యక్షగాన కళాకారు. ఏ ఊరు? గ్రామం నెల్లుట్ల, మండలం నెల్లుట్ల, జిల్లా జనగామ. జనగామ. చిందు ఈయన సమ్మయ్య గారు ఏమవుతారు మీకు? అన్న అవుతాడా? మీ గురువుగారు ఎవరు? మా నాయన. మీ నాన్నగారి పేరేంటి? మా నాయన పేరు నరసింహ. నరసింహ. మీ పిల్లలు, మీ టీం ఉందా ఇందులో? ఉంది. ఎంతమంది ఉన్నారు మీ టీంలో? నా టీంలో 8 మంది ఉన్నారు. 8 మంది. మీరు మరి చిన్నప్పటి నుంచి ఎట్లా నేర్చుకున్నారు చెప్పండి. మా తాతల తండ్రులు, మా నాయనలు కూడా మా తాతల తండ్రులుగా నేర్చుకున్నారు. అదే కళను మా కుమారులకు నేర్పించాలని మా తండ్రులు ముందుకు వచ్చింది. అప్పుడు కళకు మంచి వాల్యూ ఉండేది, విలువ ఉండేది. అప్పుడు సినిమాలు, టీవీలు, సెల్లులు ఇవి లేకుండా పోవడం వలన మా కళకు మంచి పూర్వవైభవం, బ్రహ్మాండమైన అపూర్వం ఉండేది. ఓకే. ఆనాడు మా తాతల తండ్రులకు కూడా మంచిగా గ్రామాల్లో పోతే వాల్యూ ఉండేది. మంచిగా మాకు కూడా వాళ్ళు, మా తాతలకు మా తండ్రులకు కూడా మంచి వినయంగా, మంచి కళాకారుడు గౌరవింపబడేవాళ్ళు. జీవనోపాధి గడుస్తుండే, అన్ని మంచిగా ఇల్లు కూడా గలుస్తుండే, బాగుండే. మా నాన్న కూడా అదే వృత్తి ద్వారానే బతికాడు. ఓకే. మమ్మల్ని కూడా చిన్నప్పుడు వాళ్ళు ఆటలు ఆడేదండి. పెద్ద మా నాన్న మేటి పాత్ర కాదు. ఓకే. మా కుమారుడు ముందుగా నేర్పించాలనే ఉద్దేశంతో ఓకే వాళ్ళు స్టేజ్ చేసి 4 ముందర బాతి స్టేజ్ చేసి, అక్కడ మనకు ఒక గ్రామం అని ఉంటుంది, ఒక నెల్లుట్లో లింగాల గణపురం, ఆ మండలంలో 4 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామంలో మేము ఆడుకుంటాం. సపోజ్ నెల్లుట నా గ్రామం అనుకుంటాం. అక్కడ మేము మా తాత తండ్రులను కూడా ఆశించుకొని బ్రతికినట్టు వాళ్ళే. ఓకే. మా తాతల తండ్రులు కూడా ఆదిజాంబవంతుని వారసులమే మేము. అవును. అంటే ఎస్సీల ఉపకులం. అదేలే. వాళ్ళని ఆదరించుకొని బతుకుతాం. ఓకే. ఆనాటి నుంచి కూడా ఈ అర్జునశీలను మా నాన్నలు పోయి త్యాగం చెప్పి గ్రామానికి గింత అని ఒక 1000 ఆ జమాన. అదేలే. అప్పట్లో అప్పుడు వేయండి, ఇప్పుడు ₹1 కోటి. ₹1 కోటి. అయితే ఈ ఆ జమాలను అట్లా అట్టుకొని బ్రతికినటువంటి జీవనోపాధి నడిచింది. అంతే. రాను రాను మా నాన్న నడిపించారు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి, మా తరంకి వచ్చి మాకు కూడా కళకు విలువ లేకుండా అయిపోయింది. ఎందుకంటే మీ నాన్నగారు మీకు ఏం నేర్పించారు? మీరు ఏమేమి పాత్రలు వేస్తారు? నేను కీచకుడు కడతా, కంసుడు కడతా, హరిశ్చంద్రుడు కడతా, అర్జునుడు కడతా, కృష్ణుడు కడతా, అభిమన్యుడు కడతా. ప్రతి అంటే చిన్న పాత్రలు, పెద్ద పాత్ర 2, సైడ్ పాత్ర, మెయిన్ పాత్ర 2 కడతా. అన్ని పాత్రలు ఎవరైనా పిలిస్తే కూడా వెళ్తారా? వెళ్తాం. ఓకే. ఇప్పుడు నెల్లుట్ల గణపురం అనేది మీకు అంటే ప్రతి పాత్రోచితమైన పద్యాలు, పాటలు, శ్లోకాలు మొత్తం కంఠస్థం. ఏమేమి వచ్చు మీకు? నాకు కీచకుడైన కడతా, అభిమాయుడైన కడతా, కంసుడైన కడతా, మహేశ్వరుల అర్జునుడైన కడతా. ఎట్లా నేర్పించాడు మీ నాన్నగారు మీకు? మనకు అవి ఒక కవి చిరురాల బాగయ్య గారని గ్రంథకర్త. ఓకే. ఇప్పుడు ఒక మహేశ్వర ఉన్నది, అది ఒక కవి రాసినటువంటి పుస్తకం మా నాయన చదువుకునేది. ఓకే. ఆ పుస్తకం ద్వారానే మాకిచ్చేది. ఓకే. మేము వాళ్ళు వాడిన ఆది తాళం కానీ, దరువు కానీ, చెలి కానీ, రూపకం కానీ మా ఈ ఇట్లా నేర్చుకోమని చెప్పేది. ఇప్పుడు నేను చిన్న పాత్ర ఇవన్నీ ఉంటాయా మీ దాంట్లో? తాళాలు, శృతులు ఇవన్నీ ఉంటాయా? హార్మాని, కళ్యాణి, బీంప్లాస్ ఇవన్నీ మా నాన్నలు ఏ రకంగా చదివిందో ఆ రకంగా. రాగాలు గుర్తించగలుగుతావా? గుర్తించగలవు. నువ్వు బీంప్లాస్ అంటే ఎట్లుంటాయి చెప్పు? బీంప్లాస్ చదవగలిగితే చదువుతాం అండి. అట్లా కళ్యాణ్ చదువుతాం, బీంప్లాస్ చదువుతాం. ఈ రకంగా అట్లా ఒక రాగం పాడు. మీ పాత్రోచితంగా ఏదైనా రాగం, ఇప్పుడు కళ్యాణి రాగం గురించి చెప్పు, పాడు. సుఖ సుఖీ జడదాన చోర కన్నులదాన నయమైన వయ్యారి నడుకదాన తోరం పొగటి దాన తొడల జింగుల దాన పిడకడ మిరినవో నడుముదాన చేరి మాటాడు చెంగాబి చీరదాన ఇది కళ్యాణి రాగమా? ఇదొక ఇది ఏం పాత్ర? ఇది అభిమన్యు కళ్యాణంలో కళ్యాణి. రాగాలు కూడా ఉంటాయి ఇందులో.
బీమ్ బ్లాస్ తోడి ఇవన్నీ ఉంటాయి. మా నాన్నలు కూడా హార్మోని వాయిద్యం కాకుండా అప్పుడు ఎవరో ఒకరు నేర్చుకున్నారు. ఇక బీమ్ బ్లాస్లో ఒకటి పాడు. బీమ్ బ్లాస్లో పాడబడ్డారు. వనిత నీవిటి వెళ్ళి వచ్చిన తదుపరి ఇంటి లోపల పడకంటకేగి పట్టమంచము చూచి పాన్పును గనుగుని క్రమము గను నిలువుట దంబులను గాచి పుష్పశయము చిల్లి పొరలి పొరలి తమకమునకు వెళ్ళి తలుపు తాళము బిగించి పశుల కాడను కన్ని వశము చేసి చేరవచి తినిటకురా జీవనేత్రి. ఇప్పుడు పౌరాణిక నాటకానికి మీకు తేడా ఏంటి? మాది యక్షగానం. పౌరాణిక నాటకం అంటే దాంట్లో పద్యాలు ఓన్లీ, వాళ్ళు పద్యాలు పాడతారు. ఇప్పుడు డ్రామా వాళ్ళు పద్యాలు పాడతారు. అవును, మీకు వాళ్ళకు తేడా ఏంటి అంట? వాళ్ళ పద్యాలు మాయి వేషాధారాలలో కథాగమనం ఎక్కువ ఉంటుంది. ఆది తాళం, దరువు, రూపకం ఈ రకంగా మేము చెప్పు. మేము ఆది తాళం, దరువు ఇవన్నీ చదువుతాం. ఓకే. నేను కూడా చిన్నప్పుడు చిన్నమడు కాడ ఒక కావును బళ్ళి చదువుకున్నాం. ఇది శ్రీనివాసు మా తోటి కళాకారుడు, మంచి కళాకారుడు, గొప్ప కళాకారుడు, ఆడవేశములు మంచి రాణింపబడినటువంటి వాడు, బ్రహ్మాండమైన. మీకేమైనా అవార్డ్స్ వచ్చాయా? వచ్చాయి సార్. ఏం అవార్డ్స్ వచ్చాయి? గవర్నర్ గారు ఇచ్చారు కొంచెం ఒకటి. అవునా? అవును, మన రవీంద్రబాద్లో మొన్న కూడా తీసుకున్నారా? చెప్పు. ఇంకా గత 30 సంవత్సరాల నుంచి ఇదే కళను నమ్ముకొని బ్రతుకుతుంది. ఓకే. ఎంతమంది ఉన్నారు మీ టీంలో? నా టీంలో 8 మంది ఉన్నారు. 8 మందా? వాళ్ళ మీదనే ఆధారపడి బతుకుంటూ జీవనోపాధి నడుపుతుంది. మీ ఫ్యామిలీ పిల్లలు కూడా ఇందులో ఉంటారా? మా ఫ్యామిలీ మా పిల్లలు ఉన్నారు, కానీ ఈ కళకు జీవనోపాధి లేదని ఆ పిల్లలను చదివించడం జరిగింది. ఏం చదివారు పిల్లలు? వాళ్ళు ఒకరు కొంతమంది 10th పాస్ అయ్యారు, కొంతమంది డిగ్రీ పాస్ అయ్యారు, కొంతమంది ఇట్లా. ఇక వాళ్ళు ఈ కళకు మధ్యన అంతరించిపోయింది కళ మొత్తం. ఇంకా మొత్తం అంతరించలేదు. మధ్యన మాకు విలువ లేకుండా అయిపోయింది. అప్పుడు సినిమాలు ఫుల్ అయినాయి. చెప్పు. ఆ సినిమాల వలన అంతరించిపోయింది. కళకు ఆధారం లేదు. మేము ఎవరు వారిని బ్రతకడం అయింది. మా నాన్నని వెళ్ళి వాళ్ళ కాలు మొక్కి వాళ్ళ సూర్యుల కింద బతుకుడు, వాళ్ళని ఆశ్రయించుకొని బ్రతుకుడు, ఎల్ల విషయం కట్టి కొంతమంది యాచించాలంటే కష్టపడతారు. అవును, కష్టపడి 5 కింద ఒక ఏమో గట్టిగా మాట్లాడితే కూడా మమ్మల్ని మీరు అడుకుంటారు, ఎదురు తిరిగినట్టు ఉంటుంది అని ఉద్దేశంతో కూడా మా పిల్లల్ని చదివించినాం. కానీ ఇప్పుడు ఏం చేయాలంటారు మరి? దీన్ని బ్రతికించాలంటే మన గవర్నమెంట్ మా లాంటి కళాకారులకు, మాకు వెనుకబడినటువంటి ఈ యక్షగాన కళాకారులకు ముందుకు తీసుకుపోవాలంటే, గుర్తింపు రావాలంటే మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, మీలాంటి పెద్దలు కానీ, ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి ప్రజలను ఏమడుగుతారు? ప్రజలను ఆదరణ కలగాలి. ఇప్పుడు మాకు ఆదరణ లేకపోయింది. ఇప్పుడు ఒక 30-40 బృందాలకు మన డైరెక్టర్ గారు మీరు కలిసి మాకు ఒక టెంపుల్ ప్రోగ్రామ్ ఇచ్చారు మా జీవనోపాధికి. అదేవిధంగా కోలాటం ఇచ్చారు. అదేవిధంగా కొన్ని దిక్కుల విదేశాల ఢిల్లీకు అటు ఇటు పంపుతారు. ప్రచారం చేయాలి, పబ్లిసిటీ చేయాలి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంకొక 50 ఏళ్ళు బ్రతకాలంటే, మీ పిల్లలకు, మీ మనవలు కూడా దీన్ని ఇంకా ఆచరించాలంటే, మీరు నేర్చుకున్నటువంటి ఈ కష్టము వాళ్ళతో కూడా చేయించాలి. వాళ్ళు కూడా ప్రోగ్రాంలు ఇవ్వాలి. ఇది వృత్తి కళారూపం. ఉద్యోగం వేరు, వృత్తి వేరు. కాబట్టి మీరు, నా విన్నపం ఏంటంటే, మీరు మీ పిల్లలకు, మీ మనవలకు మీరు దీన్ని నేర్పించి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ, చదువుకుంటూ దీన్ని ముందరికి తీసుకెళ్లాలని నేను. తప్పకుండా సార్. ఇప్పుడు కూడా కళకు మంచి ఆదరణ పెరిగింది. అట్లా మళ్ళా రెండోది మంచిగా మీరు అందరూ ఒక యూనిటీగా ఉండి మంచిగా వర్క్షాప్ చేసుకుంటాను సార్. మంచి వర్క్షాప్ చేయండి. ఏంటి, ఒక 3 రోజులు 5 రోజులు మీరు ఫస్ట్ మీకు మీరే చందాలు వేసుకొని చేసుకోండి. ప్రజలను, ప్రభుత్వాన్ని, ఇంకా దీని శ్రేయోభిలాషులను, దీన్ని ప్రేమించే వాళ్ళను నేను కూడా మనం చెప్పుకొని దీన్ని ముందరకు తీసుకెళ్దామని నా విన్నపం. ఓకే సార్, మీ నెంబర్ చెప్పండి. 9177719825. మళ్ళీ ఒకసారి 9177719825. సో ఎలా ఉంది నా ఈ ఛానల్ గురించి మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ఛానల్ గురించి చెప్పాలంటే, మీరు మమ్మల్ని ప్రభుత్వ దృష్టికి కానీ, ప్రజల్లో చైతన్యం రావాలని, ఈ కళను అంతరించిపోకుండా ఇంకా ముందుకు తీసుకుపోవాలని, మీరు మా పైన ఎంతో కృషితోటి ఈ ఛానల్ను ఇప్పుడు మమ్మల్ని అభినందించి మా ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా
సంతోషకరంగా ఉంది సార్ నాకైతే. ఎందుకంటే ఈ కళలు అంతరించిపోతుంది కాబట్టి ఈ కళకు జీవనోపాధి వద్దామన్న ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ పెట్టడం మంచి సంతోషకరంగా ఉంది సార్. బాగుందా? బాగుంది సార్. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.